రోడ్లు డ్రైన్లు ఏమి ఏకానికి లేదు. ఎందుకంటే జనాలు ఉన్న దగ్గర, ఈ హ్యాబిటేషన్స్ పాపులేషన్ ఉన్న దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనేది మెయిన్ రూల్. ఇక్కడ 2000 మంది ఉన్నారు. అక్కడ రోడ్డు లేకుండా అక్కడ. ఇంకోటి గవర్నమెంట్ ప్రిఫరెన్స్ ఎలా ఉందంటే ఉన్న దగ్గర రోడ్స్, డ్రైన్స్, లైట్లు, పార్కులు ఇవన్నీ. తర్వాత చెప్పిన పూర్తి సౌకర్యం కనీసం పోయేదానికి రావడానికి మట్టి వేసి ఆ స్ట్రీట్ లైట్లు కొద్ది కంపలు ఎక్కువ ఉన్నాయి, అది క్లీన్ చేసి మనకు తాగేదానికి నీళ్ళు సౌకర్యం చేస్తే గవర్నమెంట్ చెప్పిందండి. మన గవర్నమెంట్ కార్యక్రమం మనం అక్టోబర్ 2022 చేసిన గవర్నమెంట్ చెప్పినప్పుడు ఇచ్చాము అక్కడ. కానీ వీళ్ళకి అన్నీ లేదు. అవి తర్వాత మళ్ళీ అవసరాలు పెరుగుతాయి కాబట్టి గవర్నమెంట్ చెర్లోపల్లి మనకు క్వశ్చన్ చేస్తే మేము ఆడిటింగ్ అటెంప్ట్ చేద్దాము. ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఉన్న జనావాసం దగ్గర ఉన్న కొట్టుకొని మమ్మల్ని సంపద అన్నారు. దొరికితే టీచ్ తీసుకెళ్ళారు కాబట్టి దగ్గర పైసలు లేవు. ఫస్ట్ పాయింట్, ఉన్న పైసలను జనాల దగ్గర ఎక్కడెక్కడ కాలువలు లేవో, ఎక్కడెక్కడ లోడ్లు లేవో అక్కడే ఘనంగా జనాలు ఉన్న చోట వేసేస్తున్నాం. ఇప్పుడు వేస్తున్నాం. 20 కోట్లు 30 కోట్లు వేస్తున్నాం. ఒకసారి పని అయిపోయింది. గవర్నమెంట్ని ఒక 500-600 కోట్లు డబ్బులు అడిగినాం. గవర్నమెంట్ ఇవ్వాలమ్మా. దాని మీద మేము పని చేస్తాం. ఒకవేళ ఆ డబ్బులు వచ్చినాయి అన్నాం, కొంచెం వేయడము బోర్లు రెడీ చేసేసి బోర్లు మేడం 4 సార్లు రిపేర్ చేస్తాం. ఒక్కో దగ్గర 4 సార్లు రిపేర్ చేయడం, వైరింగ్ మోటార్లు పీకే. మరి ఎన్నిసార్లు చేస్తాం చెప్పండి. మోటార్లు నేను వచ్చాను, నేను 2.5 years నుంచి ఉన్నప్పుడు, నందన్ గారు ఉన్నప్పుడు చేశాం, మనోజ్ గారు ఉన్నప్పుడు చేశాం. ఈవెన్ ప్రతిసారి చేసిన వారం కూడా ఉంటుంది. ఇల్లు కట్టిన సగము థెఫ్ట్ జరిగినప్పుడు అక్కడ ఉండాల్సిన ఇప్పుడు 4 సార్లు మోటార్ రిపేర్ చేయొచ్చు. మనం ఏం చేయలేదు. మనుషులు చేరేంత వరకు ఇబ్బంది. సౌకర్యం చేయకపోతే కొద్దిగా నీళ్ళు సౌకర్యము, రోడ్డు రాను పోను రోడ్డుని లెవెల్ చేయొచ్చు. ఈ రాళ్ళు చేస్తే ఇటుక రాళ్ళు, మన కొండరాళ్ళు లెవెల్ చేయించి నడవడానికి చేస్తాం. వర్షాకాలంలో కంపలు తీపిచ్చాం. నానాపల్లిలో ఉంది జగనన్న కాలనీ, ఏంటి పరిస్థితి? అది ఏ సచివాలయానికి వస్తుంది, ఏంటి పరిస్థితి? సచివాలయం మ్యాప్ అసలు ఇల్లు ఇంకా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి బాధపడేవాళ్ళు కానీ ఆనందపడేవాళ్ళు ఎవరు లేరు. అది మాత్రం జగనన్న డబ్బులు వడ్డీలు తెచ్చి ఇల్లు కట్టుకున్నాము. సంసారం పోతామని ఉన్నాము. ఇంకా సౌకర్యం అంటే బీగాలు వేసుకునే టౌన్లోకి వస్తున్నాము. అది మీరు కొద్దిగా సాయం చేస్తే ప్రశాంతంగా ఉంటారు. బాగుంటుంది మేడం. చెట్లు జంగిల్ క్లియరెన్స్ చేపిస్తాం, రోడ్డు లెవెల్ చేస్తాం, మోటార్ రిపేర్ చేయడానికి అవకాశం ఎంత ఉందో పరిశీలిస్తాం. 3 చేసి ఒక 1 month మేడం. అంటే మరీ తక్కువ టైం చెప్పి వాళ్ళకి చేస్తామని నమ్మకం మెయిన్ రోడ్కి చేసినారు. కొద్దిగా సహాయపడితే వాళ్ళు అది చేస్తాంలేండి. ఇప్పటికీ 40 ఒక్కొక్క రోడ్డుకి 40. ఓకే మేడం. ఏం తెలియదు. ఆడ నీ కోటి ఆడుంది. వాళ్ళు సచివాలయం
అది మనకు చెప్పలేదు. సరే ఈసారి నోట్ చేసుకొని సచివాలయంకి వెళ్ళి సచివాలయం వస్తుందండి. ఎవరికైనా వచ్చింది ఎవరైనా తీసుకోండి. యాప్లో తీసుకుంటారు. మీ ఇద్దరికి వస్తుంది. ఆయనకు 6,000 వస్తుందా? మీ ఆయనకి 4,000 వస్తుందా? ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. గవర్నర్ చెత్తోళ్ళు వస్తున్నారు కదా, వస్తున్నారు కదా, చెత్త కాలువలో ఎవరైనా టైం అయిన తీయకండి. బాగున్నారు కదా, చెత్తలు వస్తున్నారు కదా తల్లి. ఎందుకు రాలేదు రేషన్ కార్డు? మీ ఆయన ఎక్కడైనా పని చేస్తారా? ఎక్కడైనా బాగుంది పెన్షన్ వాళ్ళ దాంట్లో ఇలా పడుతున్నారు దాన్ని నువ్వు వెనకలు ఉండే వెనకలు అంటే క్లోజప్ తీసేది కొన్నేది న్యూస్ యాంగిల్ ఉందా? పని చేస్తున్నామా? మేము పని చేస్తున్నామా? నువ్వు కొట్టేసుకున్నావా? అయిపోయిందా? 2 seconds. చదవండి అన్న. మేము ఇదేమో గవర్నమెంట్, ఇదేమో మేము చేసే పనులు ఒకసారి చదవండి మీరు. అంతకుముందు ఎంత వచ్చింది? దిలీప్ రావు టైం నేను మారాలి మార్ ఎవరికి పెంచారు? నీకే పెంచారు? మీ భర్త చనిపోయారా? సర్టిఫికేట్ ఉందా? ఇంకా పెన్షన్ వదలలేదమ్మా. ఆల్రెడీ 1 month అయితే చెప్పాను మేడం. చెప్పాను కదా అంతకుముందు వాళ్ళ భర్త పేరు మీదనే ఉన్నది, అమౌంట్ పడేది. ఈ ఇయర్కి వచ్చేసరికి ఆ భర్త బ్రతికిన్నాడా లేదా అనే ఆప్షన్ వచ్చింది. ఆప్షన్ వచ్చినట్టు ఆమె ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి అన్నీ ఉన్నాయి మేడం. స్కూల్కి వెళ్ళి పేరు నేను చేంజ్ చేసుకోమని చెప్పాను ఆమె. అది కూడా పెన్షన్ గురించి ఏం చెప్పారు? పెన్షన్ పడిందమ్మా. వీడియో పిలిచి వదలలేదు. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంకా వదలలేదు. వాళ్ళు మే నుంచి వదులుతా ఉంటున్నారు, ఇంకా వదలలేదు. డబ్బులు ప్రాబ్లం. అవి వదిలినప్పుడు మీరు అన్ని పెట్టుకొని సచివాలయంలో వచ్చేస్తారు. అందులో ఆపేది మీరు అన్ని అని ఆయన దగ్గర ఎక్కించుకోండి. ప్లస్ ఇంకో కాపీ కూడా పెట్టుకొని ఎప్పుడు పెన్షన్ వదులుతారు అప్పుడు మీకు పేపర్లు వస్తాయి. యాప్లో తీసుకోండి. 30 seconds ఉందా? తీసుకో. ముందు సర్టిఫికేట్ సచివాలయంలో పోయి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ దగ్గర పోయి సర్టిఫికేట్ తీసుకుని వెల్ఫేర్ సెక్రటరీ చెప్పండి. అయిందా? బాగుంటారు కదా తల్లి. सब जने मारो ना, एक जने मारो. అందుకే నేను కూడా
నమస్కారం ఏం జాబ్ వాళ్ళంతకు పింఛన్ వస్తుందంట మామ జాబ్ మీ అంతకు పింఛన్ వస్తుంది మీ అంత రేషన్ కార్డు ఉందా? మీ అంత ఏదంటున్నా ఆధార్ కార్డులో లింక్ అయింది అదమ్మా అప్పుడున్న వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళండి వాళ్ళు మీ అత్త దాంట్లో మీ ఆయన తీసేసారు. మీ అత్త గవర్నమెంట్ పింఛన్ వస్తుందా? అది తీసే అవకాశం లేదు దాంట్లో పట్టం లేదు కాబట్టి అవకాశం లేదు. దాంట్లో కానీ మీరు దాంట్లో ఎక్కించుకున్నారు మీరు మీ ఆధార్ కార్డులో పావులు వస్తున్నాయండి ఎందుకు ఏమయ్యా బాగున్నారా? నమస్కారం. గారు గన్మెన్ గారు ఒక నిమిషం తప్పుకోండి ఎదురుగా ఆయననా ఎదురు ఎవరో 4 సార్లు పట్టించారు. వాళ్ళ పాపనే ఎవరిన కలిసిందంటే శ్రీనివాసులని నాకు ఫోన్ చేస్తారు. ఏమవుతుందంటే ఎవరు ఆయన పిల్లలు 6 సార్లు కూర్చుంటారు. ఇది చేయను సరే బండి పంపిస్తే వీధి వాళ్ళే వద్దు అన్నారు. మేమందరం సైన్ చేస్తాం ఎవరైనా టైం అయిన అయిపోయింది మేడం. ఎవరు తీయకండి. బాగున్నారు కదా? తల్లి ఎందుకు రాలేదు రేషన్ కార్డు? మీ ఆయన ఎక్కడన్నా పని చేస్తారా? ఎక్కడన్నా బాగుంది పెన్షన్ వాళ్ళ దాంట్లో ఇలా పడుతున్నారు దాన్ని నువ్వు వెనకాల ఉండే వెనకాల అంటే వైట్ ఫ్రేమ్ తీయాలి క్లోజప్ క్లోజప్ తీసేది కొన్నేది న్యూస్ యాంగిల్ తీసుకుంటారు. మీ ఇద్దరికి వస్తుంది ఆయనకు 6,000 వస్తుందా? మీ ఆయనకి 4,000 వస్తుందా? ఓకేనా? ఒక్క నిమిషం థ్యాంక్ యూ అమ్మా. గవర్నర్ చెత్తోళ్ళు వస్తున్నారు కదా, వస్తున్నారు కదా, చెత్త కాలువలో కాకండి. 750 మీటర్లకు ఒక్కొక్కటి వేసినారనుకో ఎక్కడికక్కడ ఆగిపోతే క్లీనింగ్ ఈజీ క్లీన్ చేయడానికి బాగుంటుంది. మరి మీ ఏ సైడ్ అవుతుంది? రాకేష్ గారు కాదు చేసిన ఫోటోలు పెడతారా? ప్రసాద్ రెడ్డి రాసుకో. ఒక 10 రోజుల్లో వేసి ఫోటోస్ పెట్టండి. సింపుల్. అక్కడ ఒక జాలి, డైమండ్ జాలి యూ షేప్ లో పెట్టండి. అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇక్కడ కూడా ఒక లెవెల్ దాటిపోయినాక ఒక చోట పెట్టండి. మనకి ఎక్కడ క్లీనింగ్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడ పెట్టండి. ఇప్పుడు ఎంత అవసరమో అంత కాదు, కింద నుంచి డ్రిల్ చేసేసి హోల్స్ పెట్టేసి ఇక్కడ పైన ఒక 5 మీటర్లు వచ్చేటట్టు, పైన 5 మీటర్లు కావాలి. 5 అడుగులు, సారీ మీటర్లు కదా, 5 అడుగులు, సారీ పెట్టేస్తే ఈ చెత్త కూడా వేయదు. అమ్మ మీరు కూడా చెత్త వేయకండి అమ్మ. ఇక్కడ ఒక 5 అడుగులు పైకి పెట్టారనుకోండి, పిల్లలు పడిపోకుండా ఎత్తుకోకుండా ఉంటుంది. ఒక మీరు దానికి వేసుకొని కొంచెం బరాబర్ మంచి గేజ్ కడ్డీలు పెట్టేసేసి డైమండ్ ఫెన్స్ పెట్టేస్తే ఈజీ, మనకు తొందరగా అయిపోతుంది. 10-15 రోజులు టైం పెట్టుకోండి. నాకు ఫోటో కావాలి. ప్రసాద్కి రాసుకోండి. గన్మెన్ గారు ఒక నిమిషం తప్పుకోండి. టైం అయింది.
कहाँ जा रहा ऐसा स्कूल ये ప్రైవేట్ ప్రాపర్టీ मेरे ऊपर कोर्ट में जाते एमएलए हड़पली बोल के फिर पेपर में आता 100 करोड़ का लैंड हड़पली मैडम बोल के फिर मेरा नाम बदनाम आता। वो नहीं करेंगे, बदनाम नाम को नहीं करना है मेरे को। जो हाँ काम मैं कर सकती हूँ वो जरूर करूँगी, ठीक है। फिर अभी वो लोग जो लोग अभी बोले यहाँ चलने करने के लिए तुरंत अभी बोल दिया मैंने, ठीक है। मैडम वाटर आधी आधी मैं हो जाने आधी ये हो जाने अब आधी आधी सबके घर को आधी खराब नहीं है, जल्दी सामा आ जाते हैं। अच्छी बात करो కరెంట్ వాళ్ళు రాలేదమ్మా వచ్చినారు వదింగారు మీకు ఎక్కడ జాతా హతరా एक लाख आप एक लाख వదింగారు రెండు డాన్స్ ప్రోగ్రామ్ ఈ జంగల్ ఓపెన్ చేస్తారు బాబు टेबल लाके सापा मल्ला होगी है। अब मैं करंट बोली करंट करा చెప్పారు మా కొంచెం సేపు సైలెంట్ एक लाख సో బాయ్ काम करने दो। ఫస్ట్ పాయింట్ కంపల్సరీ క్లీనింగ్ యూజ్ చేస్తారు మనోళ్ళేనా మరి రాదు ఇప్పుడైతే తీసేసాం మేడం, ఆ చెత్త కూడా కాలంలో నుంచి బయటకు తీసింది. ఇక్కడైతే జీవిత एक साहब औरतों से मैं चीज पूछ रही हूँ, मांग रही हूँ, आप कचरा प्लीज कालों में मत डालो। నాది అది जितना भी कचरा अपना घर में रखो, कचरा वाले आते उनको दे दो। आप पैसा डाले तो हम क्लीन करेंगे, 10 दिन में फिर पहलेगा, 10 दिन में बाद फिर करेंगे। आपका तबीयत खराब हो जाएगा, मेरा नहीं होगा, मैं तो इधर नहीं रहती। तो आपका तबीयत खराब हो गया तो आपका मर्द का पैसा खर्चा होंगे, मेरा नहीं होंगे। इंजेक्शन लगाना पड़ेगा, बच्चों का तबीयत खराब हो जाएगा। इतना बार खराब हो गए तो हमारा लाइफ स्पैन भी कम हो जाएगा। कैंसर वैंसर का बीमारी आती है। आप लोगों को, औरत लोगों को, हम लोगों को साफ सुथरा सफाई में ध्यान हम लोगों को देना है। कोई डाले तो भी मना करना है, वार्निंग करना है, ठीक है? अभी देखो फोटोज दिखा रहे, मोन्ने कोई सोशल मीडिया में डाला था, मेरे मंसूर को फोन करके करवाई, फिर 10 दिन में आप ऐसा करें तो कितना बार करेंगे? ये हमें नहीं ऐसा बोलते आप। ये कचरा कोई हम लोग तो नहीं डाल के नहीं आए ना, आप ही लोग डाले तो आता। हम 3 महीने में एक बार सफाई करेंगे, हर 10 दिन में, हफ्ते में नहीं आ सकते, उतना लोग काम नहीं कर रहे कॉर्पोरेशन में। तो हम लोगों को ध्यान देना पड़ेगा, मेरे को भी ध्यान देना पड़ेगा, आप लोगों को भी ध्यान देना होगा। मेरे घर के बाजू में मेरे को भी नहीं डालना है कचरा, आपका घर का बाजू में आप भी नहीं डालना है। हम अभी तो थोड़ा व्यवस्था कर रहे हैं हम, क्योंकि इतना पूरा घरों का कचरा कालवा में है। किसका तबीयत खराब होता आप लोगों को? मच्छर सांप आते इसमें, हमारे घर में सांपा बैठ जाते हैं मैडम। कचरा निकाल दिए तो मैं क्या बोलूं, हम करेंगे, लेकिन आप भी हमारे साथ देना है। अभी हम लोग ये फेंस कर रहे और 2 जालियां कर रहे इधर, कचरा जमा नहीं होने जैसा अंदर जाली कर रहे हैं, जहाँ का మలేరియా తీసుకొచ్చి వెళ్ళినాడు. ఎక్కడెక్కడో చెప్పండి మీరు, ఆ మొక్కలు నరికిచ్చేస్తారు. जंगल क्लियरेंस पहले शुरू होता। పాములు ఉంది సార్ ఇంట్లోకి इतना कचरा डालते, पामुल क्या क्रोकोडाइल हमारे घर से तो पामुल नहीं आ रहे, आपका कचरे से आ रहे पामुल। आप साफ सुथरा रखेंगे, कल जंगल का क्लियरेंस कर रहे हैं, देखेंगे
इधर से नहीं आती, ये नहीं आती। अच्छी बात है, हमारी गली में ये सब चीजें मेरे को पसंद नहीं है। हम लोग एकदम साफ सुथरा सफाई रखना है। हम लोगों को, सब लोगों को ऐसा गलियों से घुस के जाने का जरूरत नहीं, एकदम आराम से रोड से जाना है। क्यों जाना है? हम लोग क्या कम किया ऐसा जाने का? हम साफ सुथरा रखेंगे, ठीक है। कल जंगल का क्लियरेंस शुरू हो जाएगा। డాగ్స్ అన్నారు ఒకసారి कुत्तों का भी पकड़ना है। जब कुत्ता पकड़ने के लिए आए तो सुनो बच्ची, जो भी कुत्ता पकड़ने के लिए आए तो कोई कुत्ता का ओनर लोग आके मार रहे जो कारपोरेशन आदमियों को, सब आप सब औरतों ने आके उनको मारना है। मैं क्या बोलती हूँ, मैं कारपोरेशन लोग आके कुत्ता पकड़ने के, तब उन लोगों को काम करने नहीं दिए तो कैसा करेंगे? ऐसा करते हैं। उन लोगों का घर में तो कुत्ता नहीं आ रहे ना, अपना घर में आ रहे हैं, तो आप लोगों को इकट्ठा होकर कुत्तों को निकलवाने के लिए उनको साथ दे दो। हम लोग कुत्ता निकालेंगे, जंगल क्लियर करेंगे अभी तक, और कालवा को भी वो फेंस करेंगे। इधर लोग गिर रहे हैं ना, ఈరోజు రిజవాన్ నగర్లో ఈరోజు 2 ఏళ్లగా ప్రభుత్వము పాలన మీద ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము. వాళ్ళ యొక్క ఆనందాన్ని కూడా మేము సొంతంగా ఆస్వాదిస్తూ ముందుకెళ్తా ఉన్నాము. ఏమన్నా సమస్యలు ప్రజలు మా దగ్గరికి తీసుకొస్తే వాటి మీద స్పందించి అవి తీర్చగలుగుతామా తీర్చలేమా అనేది కూడా వాళ్ళకి అక్కడికక్కడికే చెప్తా ఉన్నాము. అధికారులను కూడా తీసుకొని వెళ్తున్నాము. కొన్ని సమస్యలు ఇక్కడికిక్కడికే పరిష్కారం. ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నాము. తప్పకుండా ఇది మంచి ప్రభుత్వము, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఏమన్నా సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి, కష్టపడడానికి, కమిట్మెంట్గా పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రోగ్రామే కదా మేడం. ఇంకోటి డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి లేదు, సూట్ కేసులు మోసుకుపోయిన వాళ్ళకి డిఎస్సి. ఎవరు ఎగ్జామ్ పెట్టని వాళ్ళు అడుగుతారు, అది వాళ్ళకి అర్హత లేదు. ఓకే, ఎగ్జామ్ పెట్టింటే 19-24 మధ్యన అప్పుడు మాట్లాడడానికి అర్హత ఉంది. అర్హత లేని వాళ్ళు మాట్లాడితే సమాధానం ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. ఓకే, బ్రహ్మాండంగా నడిపినాము. 16,000 మంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. 16,000 మంది మీద డిపెండ్ అయిన 20 మంది, ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి 20 మంది కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబంలో ఆనందం మాకు ముఖ్యం. కానీ ఈరోజు మేము ఉన్నాము, మాకు కూడా ఉనికి ఉంది అని వాళ్ళు ఏదో ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ ద్వారా మేము ఉనికి ఉన్నామని చెప్పేస్తున్నారు. ఈ దిర్నాల్లో పాపం మనిషికి 200-300 రూపాయలు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. లెట్ దెమ్ హ్యాపీ, లెట్ దెమ్ ఎంజాయ్. ఊరికి ఇంట్లో కూర్చుంటే కొంచెం సందరక్కపోతే డి విటమిన్ లోపం వస్తుంది. కాబట్టి డెఫినెట్గా బయటికి రావాలా, రోడ్ల మీద తిరగాల, డి విటమిన్ తెచ్చుకోవాలా, మళ్ళీ ఇంటిపై రెస్ట్ తీసుకోవాలా. థ్యాంక్ యూ. అధికారులు లంచం తీసుకుంటే పని జరగడం లేదని ఒక ఎమ్మెల్యే నేను ప్రెస్ మీట్లో అన్నారు. కడపలో కూడా అలాంటి అధికారులు ఏమైనా ఉన్నారా? మీ దృష్టికి ఏమైనా? డెఫినెట్గా అధికారులు నిర్లక్ష్యము, నిరాసక్తత అనేది నేను కూడా ఫీల్ అయినాను, చెప్తూ ఉన్నాను. మనం ప్రజల కోసం పని చేస్తున్నాము, ప్రజల కోసం పని చేయాలా, ప్రజల కోసం మనం ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా వాళ్ళను కూడా కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొని వస్తాము. డెఫినెట్గా మంచి గవర్నెన్స్ ఇచ్చే విధంగా ప్రజలతో పనిచేయడానికి, అధికారులతో కలిసి పనిచేయడానికి మేమంతా కోవర్కర్స్మి. వాళ్ళేమి మనకేమి, మేము వాళ్ళము కలిసి ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధులుగా మేము కానీ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కానీ అందరం కలిసి మేమంతా కోవర్కర్స్మి. మేమందరం కలిసి పనిచేసి మంచి పరిపాలన, పేద ప్రజల కోసం పనిచేసే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అలాంటి ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళతో కూర్చొని చర్చించుకొని మేమందరం కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ.